సీక్రెట్గా డ్రగ్స్ని సప్లై చేస్తున్న వారిలో ఒకడిని నేను. ఆ డ్రగ్స్ని సప్లై చేస్తూనే డ్రగ్స్కి అలవాటు పడి దానికి ఎడిక్ట్ అయిన వారిలో ఒకడిని నేను. డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి నా అందమైన జీవితాన్ని కోల్పోయాక మళ్ళీ అదే జీవితాన్ని పొందాలని పోరాడుతున్న వారిలో ఒకడిని నేను. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. మాయదారి మత్తులో జారిపోతే ముప్పురా, వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. సైకిల్ దిగరా అన్న ఎవడో అమ్మలాని మించి ఉన్న ఆమైకని నాన్న కూడా గుర్తురాడం ఆ నిమిషంలో. నిన్నే చూసి లోకం చీ అంటుంటే పాపం, నిన్నే కన్నా ప్రాణం ఏడుస్తోంది చూడు.
అరే మనం మనిషిగా జీవించడం ఒక అద్భుతంగా భావించాలరా. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక మిరాకిల్ రా. ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని విడిసి అర్ధరహితమైన అనవసరమైన మత్తు ప్రపంచంలో దూకుతామంటావురా. అరే 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 ఈ గీతావతులంతా ఒక మత్తు ప్రపంచం అనుకుంటే ఇదంతా మానవ ప్రపంచం రా. అరే ఆ ప్రపంచంలో ఏముందిరా నా బొంగు. ఆర్థిక పరిస్థితితో యుద్ధం చేస్తూ కుటుంబాన్ని సరిగా చక్కబెట్టలేకపోతున్నానని దిగులుతో కొండంత బరువును గుండెతో మోస్తూ ప్రతిరోజు ఏడుస్తున్నా తండ్రిలో యొక్క ఏడుపులను అర్థం చేసుకోవడం పక్కన పెట్టు. కనీసం ఆ ఏడుపులు వినే కొడుకులు ఒక్కరైనా ఉన్నారా? ఆ ప్రపంచంలో ఒక్కరైనా ఉన్నారా? దమ్ము, ధైర్యం, కోపం, ప్రేమ, బాధ, మోసం, ఏడుపు, కసి, పరువు, పట్టుదల, అవమానం ఇట్లాంటివి ఏమైనా ఉన్నారా ఆ ప్రపంచంలో? తిండి, బట్ట, అందం, సందం ఏమీ లేకుండా జస్ట్ అయోమయమైన కాన్సెప్ట్తో ఎంజాయ్ సైడ్ మేటర్ మాక్కిలావిడే. అరే అరే నువ్వు ఒక యువతగా ఒక అమ్మాయిని ప్రేమించి తప్పులేదు. అరే ఒక యువతగా ఏదైనా పనిసా సాధించి తప్పులేదు. ఒక యువతగా దేశానికి ఉపయోగపడు. ఒక యువతగా నీ పేరెంట్స్ పేరు తీసుకురా. అరే ఒక యువతగా నిన్ను నువ్వు యూజ్ చేసుకో. ఒక యువతగా నీకున్న బాధ్యతలన్నింటినీ స్వీకరించు. ఒక యువతగా బంధాలు బలపరచు. అంతేగాని 24/7 పిచ్చోడ్లా గాల్లో బతకడమే మాక్కిలావిడే. ఎంతో గొప్ప అద్భుతమైన మనిషి వర్గంలో ఉండి కూడా ఏం పీక్తున్నారా మాకిచ్చు. అరే రోతలాంటి ఆ డ్రగ్ని తీసుకొని నన్ను మించినోడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడని హీరోలా ఫీల్ అవుతున్నా పిరికి నా కొడుక. దేశ అభివృద్ధిని నాశనం చేసి ఒక డ్రగ్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ మంచిగా దానికి బాగా సపోర్ట్ ఇస్తూ బాగా ఎంకరేజ్ చేస్తున్న సైకో వెళ్ళండ్రా నువ్వు. మాకే రే అద్భుత ప్రపంచం అంతా ఇక్కడుంటే నువ్వేంట్రా చీకటి మొత్తం ప్రపంచంలో పిరికోడ్లా దాక్కొని హీరోలా ఫీల్ అవుతుంటావు. మాకే తెలివైన పిచ్చోడా నువ్వు డ్రగ్ని తీసుకున్నంత మాత్రాన హీరో అయిపోరా. నువ్వెంత డ్రగ్ని తీసుకుంటే అంతలా దేశాన్ని నాశనం చేసినట్టు అవుతావు. అంతలా దేశ పతనానికి ఆ డ్రగ్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతున్నావు. గుర్తించుకో. నువ్వు ఎంత డ్రగ్ని యూజ్ చేస్తే అంతలా నిన్ను నువ్వు చంపుకుంటావు. నిన్ను నువ్వు కోల్పోతావు. నువ్వు ఎంత డ్రగ్ని యూజ్ చేస్తే అంతలా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. నువ్వు ఎంత డ్రగ్ని యూజ్ చేస్తే అంతలా మనుషులకి, మనసులకి, మర్యాదలకి, బాధితులకి దూరం అవుతావు. నువ్వు ఎంత డ్రగ్ని యూజ్ చేస్తే అంతలా ఎంతమంది బాధలకి, ఏడుపులకి కారణమవుతావు. నువ్వు ఎంత డ్రగ్ని యూజ్ చేస్తే అంతలా నీకుండే అర్హతను కోల్పోతావు. రే ఒక్కసారి ఆ మొత్తం ప్రపంచం విడిచి బయటకు వచ్చి చూడరా, నీకే అర్థమవుతుంది. యు లాస్ట్ ఎవ్రీథింగ్. అరే ఆ చీకటి మొత్తం ప్రపంచంలో ఏముంటుంది చెప్పు. అరే ఆ చీకటి మొత్తం ప్రపంచంలో ఇల్లులు, కార్లు, బస్సులు, కాలేజీలు, సినిమాలు ఏమైనా ఉంటాయరా? కనీసం గాలి, నీరు అట్లాంటివైనా ఉంటాయి ఆ ప్రపంచంలో? అరే అక్కడ ఏముండదురా, మొత్తం చీకటి, శూన్యం. అరే నువ్వు అక్కడ తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, జీవించడానికి ఏముండదురా, శూన్యం, చీకటి. రే ట్రస్ట్ మీ, నన్ను నమ్మురా. నేను అక్కడేంటి వచ్చిన నన్ను నమ్ము. నన్ను నమ్మురా. నేను కూడా అక్కడి నుంచి వచ్చినాడేరా. లెగరా, ఆ మత్తులో నుంచి బయటికి రా.
ఆ మొత్తం ప్రపంచం వదిలి బయటికి రారా. నేను అక్కడి నుంచి వచ్చినోడినేరా. లేకరా, బయటికి రారా. నా అందమైన జీవితాన్ని కోల్పోలేని చెప్తున్నారా. ట్రస్ట్ మీ, నన్ను నమ్మరా. వేగంగా మొత్తం బయటికి రారా. నీకు కనబడుతుంది, బయటికి రా. నా కొడుకే నా దైవమంటూ గర్వపడుతూ నిన్ను చక్కబెట్టడంతోనే సగం జీవితం అలిసిపోయి నీ కారణంగానే సమాజంలో పరుగు పోతూ ఒకవైపు అలిసిపోయి మరోవైపు పరుగు పోతూ కృంగిపోతున్న నీ తండ్రి యొక్క గుండె బాధ కనబడుతుందిరా. గర్భం ధరించినప్పటి నుండి కట్టి కాలే వరకు అనంతమైన ప్రేమను చూపించే తల్లి ప్రేమ ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూసి మూగుదావడం కనబడుతుందిరా. చూడరా 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 చూడరా. అన్నా అని నలుగురితో చెప్పుకోవడానికి, అన్నా అని మనసారా పిలవడానికి సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతున్నా నీ అన్న చెల్లి తమ్ముళ్ళు చూడరా, వాళ్ళ అంతర్బాధ కనబడుతుంది చూడు. అరే నువ్వంటే ఇష్టం లేని వారు, నిన్ను బాగా ద్వేషించేవాళ్ళు నీ నాశనం చూసి సంబరం చేసుకుంటున్నారు చూడరా. ఎట్లీస్ట్ వాళ్ళకి సమాధానం చెప్పడానికైనా రారా. లేవు, బయటికి రారా. ఆ మొత్తం ప్రపంచం నుంచి బయటికి రా. చూడు, నీ కోసం రా, నీ జీవితం కోసం రా, నీ భవిష్యత్తు కోసం రా. బయటికి రా. నేను డ్రగ్స్కి బాగా ఎడిక్ట్ అయ్యి జీవితం మొత్తాన్ని కోల్పోయినప్పటికీ దాని నుండి తేరుకొని మళ్ళీ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాను. కానీ నేను మళ్ళీ కొత్తగా జీవితాన్ని కొనసాగించేసరికి నాలాంటి ఇంకొకటి జీవితాన్ని కోల్పోతున్నాడు. వాడు తేరుకొని జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేసేసరికి వాడు లాంటి ఇంకొకటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. సార్, డ్రగ్ అడిక్షన్లో ఉన్నవారిని ఉత్తేజపరిచే మాటలతో డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ సహాయంతో బయటికి తీసుకురాగలం. కానీ ఆ ఉత్తేజపరిచే మాటలు, ఆ మందులు వాళ్ళ జీవితం మొత్తం కోల్పోయిన తర్వాతనే పనిచేస్తాయి. వాళ్ళ జీవితం పూర్తిగా కోల్పోయాకే పనిచేస్తున్నాయి. బాగా ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం, డ్రగ్కి ఎడిక్ట్ అవ్వడం ప్రమాదమైతే సమాజంలోకి అనుమతి లేని ఆ డ్రగ్స్ను మన వరకు తీసుకురాగలిగే ఆ సీక్రెట్ సప్లై ప్రాసెస్ చాలా ప్రమాదకరం. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ దెన్ డ్రగ్ ఎడిక్షన్ అని నాకు అర్థమైంది. ఈ సీక్రెట్ డ్రగ్ సప్లై ప్రాసెస్ ఉన్నంత వరకు ఇట్లా డ్రగ్తో జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు, జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు పుడుతూనే ఉంటారు. డ్రగ్స్ నమ్ముతున్న, డ్రగ్స్ని సప్లై చేస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరా, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ పనిని చేస్తున్నావో నాకు తెలియదు. నువ్వు దీన్ని ఒక పనిగా భావించి చేస్తున్నావో, నీ కడుపు నింపుకోవడం కొరకే చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు చేసిన ఈ పని వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి, చాలామంది రోడ్డును పడిపోతున్నారు, చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు ఎంత దారుణ కిరాతకమైన పనిని చేస్తున్నావో ఆలోచించు. సమాజంలోకి అనుమతి లేని ఈ డ్రగ్స్కు నువ్వు ఒక కవసంలా రక్షణిస్తూ ప్రాణాన్ని తీసుకురా అని యమపాసాన్ని పంపుతున్న యముడిలా పనిచేస్తున్నావు. ఆలోచించన్నా, నువ్వు ఒక రకంగా నరరూప యముడిలా పనిచేస్తున్నావు. దేశాభివృద్ధికి యువతే మార్గదర్శకులు. అట్లాంటి యువత నాశనానికి నువ్వే కారణమవుతున్నావు. సమాజంలో పేరుకుపోతున్న డ్రగ్ అడిక్షన్
అంతమవ్వాల్సిన అవసరం ఇప్పుడుంది. అది నీతోనే సాధ్యమవుతుంది. ఆ డ్రగ్స్ సమాజంలోకి సీక్రెట్గా వచ్చే దారులేంటో, దాని వెనకున్న బలాలేంటో నీకు మాత్రమే తెలుసు. ఆ సీక్రెట్ దారులకు అడ్డుగోడ వేసి అంతం చేసి సమాజ పక్షాన నిలబడు. ఆ సీక్రెట్ డ్రగ్ సప్లై ప్రాసెస్ని అంతం చేసేసి నీ కారణంగా పోయిన ప్రాణాలకు, నాశనమైన జీవితాలకు, ఈ సమాజానికి రుణపడి రుణం తీర్చుకో. ఆ సీక్రెట్ డ్రగ్ సప్లై ప్రాసెస్ని అంతం చేసి ఈ దేశ అభివృద్ధికి ఒక ఫ్రీడమ్ ఫైటర్లా, ఒక సైంటిస్ట్లా, ఒక యోధుడిలా, ఒక రక్షకుడిలా నిలబడన్నా. మన సమాజ అభివృద్ధి కొరకై నిలబడతారని నా ప్రార్థన.